హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజయ్య నగర్లో భారీ ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం ఇవాళ మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది. పెద్ద శబ్దంతో భవనం కూలడంతో స్థానికులు భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు తీశారు. భవనం కూలిన సమయంలో లోపల 3 వ్యక్తులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. శిథిలాల కింద మరికొందరు కూలీలు లేదా స్థానికులు చిక్కుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. భవనం కూలిన తీవ్రతకు పక్కనే ఉన్న అపార్ట్మెంట్లపై శిథిలాలు పడటంతో ఆ నిర్మాణాలకు స్వల్ప నష్టం వాటిల్లింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. శిథిలాలు తొలగింపు చర్యలను వేగవంతం చేసి లోపల ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజయ్య నగర్లో భారీ ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం ఇవాళ మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది. పెద్ద శబ్దంతో భవనం కూలడంతో స్థానికులు భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు తీశారు. భవనం కూలిన సమయంలో లోపల 3 వ్యక్తులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. శిథిలాల కింద మరికొందరు కూలీలు లేదా స్థానికులు చిక్కుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. భవనం కూలిన తీవ్రతకు పక్కనే ఉన్న అపార్ట్మెంట్లపై శిథిలాలు పడటంతో ఆ నిర్మాణాలకు స్వల్ప నష్టం వాటిల్లింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. శిథిలాల తొలగింపు చర్యలను వేగవంతం చేసి లోపల ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.